హలో వ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీజాకైతే గట్టిగా నాకు సార్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది, పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాము రాథోడ్ కూడా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో ఏంటా అని గట్టిగా అయితే వార్నింగ్ అయితే ఇచ్చారంట వీడియోలు చూపించి మరి. మరి శ్రీజాము సంచాలకులుగా ఉంది కదా బ్యాటరీ టాస్క్లో. మరి అక్కడైతే ప్రియా ఫస్ట్ కొట్టలేదు అని చెప్పి సంజన గారిని పంపించింది. తర్వాత ప్రియా అని చెప్పి స్టాండ్ తీసుకుంది. మరి ఈ విషయం గురించి అయితే నాకు సార్ అయితే చూపించి వీడియో అయితే చూపించారంట. అందులో అయితే స్లో మోషన్లో చూస్తే మటుకు ప్రియానే కొట్టిందంట బెల్ అయితే. కానీ నువ్వు అలా మాట మార్చి సంచాలకులుగా కరెక్ట్గా చేయలేదు అని చెప్పి పనిష్మెంట్ అయితే ఇవ్వాల్సిందే నీకని చెప్పారంట. అప్పుడు అక్కడే ఉన్న ప్రియా అయితే, సార్ నాకు బిగ్ బాంబ్ ఉంది కదా, ఆ బిగ్ బాంబ్ అయితే ఈ 2 రోజులు శ్రీజాకి ఇచ్చేయండి అంటే, అది బిగ్ బాస్ చూసుకుంటాడమ్మా, నా పని కాదు అని చెప్పేసి నాకు సార్ అయితే, శ్రీజ ఇప్పుడు నువ్వు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఉన్నాయి కదా, సేమ్ అవి నేను చెప్పేదాకా అలాగే ఉంచుకోవాలి, ఇదే నీకు పనిష్మెంట్ అయితే నాకు సార్ అయితే శ్రీజాకి అయితే పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి రాము రాథోడ్కి అయితే ఎందుకు అంటే, తనూజ దగ్గరికొచ్చేమో సంజన గారే ఫ్లోరా గారికి కాఫీ వద్దన్నారని చెప్పాడు. వెంటనే బయటికి డైనింగ్ హాల్ దగ్గరికి రాగానే మాట మార్చేసి నేనైతే అలా చెప్పలేదు అన్నట్లుగానే స్టాండ్ తీసుకొని అన్నం తినకుండా అలిగైతే వెళ్ళిపోయాడు కదా రాము రాథోడ్. వాటి కోసమైతే వీడియో చూపించి అక్కడ నువ్వు మాట్లాడిందేంటి, ఇక్కడ నువ్వు మాట్లాడేదేంటి, ఇదేం పద్ధతి రాము అని చెప్పేసి అయితే గట్టిగా అయితే రాము రాథోడ్కి అయితే నాకు సార్ అయితే వార్నింగ్ ఇచ్చారంటే. మరి తనూజ విషయంలో అయితే ఇమాన్యుల్ కూడా ఆ విషయంలో అయితే తనూజ ముందు కాకుండా తనూజ పక్కనైతే చాలా తప్పుగా మాట్లాడాడండి. అలా చేయకూడదు, ఇలా చేయకూడదని తనూజ చెప్తూనే ఉంది, నేను 1కి 2 సార్లు అడుగుతున్నానని చెప్పి. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. రాముని కనీసం నువ్వు అలా అన్నావా అని అడిగే అవకాశం కూడా తీసుకోలేదు ఎవరు కూడా. ఇంకైతే పవన్ కళ్యాణ్‌కి కూడా నాగ్ సార్ అయితే కొంచెం వార్నింగ్ అయితే ఇచ్చారంట. ఈ సాటర్డే ఎపిసోడ్ అయితే చాలా ఫైర్‌గా అయితే ఉండబోతుంది. మరి నాగ్ సార్ అయితే ఈరోజు వీళ్ళకి ఇలా కోటింగ్ ఇవ్వడం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ అప్డేట్ గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.